పట్టుకోరా అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ లో సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న దారుణాల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు అన్న? అది దాని గురించి తెలుసుకున్నాను. అది ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రైవేట్ వ్యక్తికి 400 ఎకరాలు ఫ్రీగా తన సంబంధించిన బినామీకి ఇచ్చారు. అది రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత కోర్టులో కేసు వేసారు. కేసు 19 సంవత్సరాలు పోరాడితే అది వచ్చింది, రిటర్న్ వచ్చింది. దాన్ని ఏం చేయాలి? ఆల్రెడీ ఇప్పుడు మొక్కలు అన్ని అక్కడ ఉన్నాయి, వృక్ష సంపద ఉంది, అక్కడ మూగజీవాలు ఉన్నాయి. దాన్ని ఏమన్నా కాపాడి దాన్ని ఏమన్నా ఒక పార్క్ లాగానో లేకపోతే వేరే విధంగానో యూజ్ చేయాలి, కానీ యూనివర్సిటీ కన్నా యూజ్ చేయాలి. మొక్కలు పాడైపోతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో వేడి, వాటర్ లేక చాలా ఇబ్బంది అయిపోతుంది. అలా ఉండే 400 ఎకరాల ల్యాండ్ కూడా ఇలా ప్లాటింగ్ చేసి అమ్మేస్తానంటాం కరెక్ట్ కాదు కదా. టోటల్ 2500 ఎకరాలు ఇందిరాగాంధీ ఇచ్చింది. సో విద్యా సంస్థల కోసం ఇచ్చారు. ఇప్పుడు అక్కడ స్థలాన్ని కూల్ చేసి ప్రైవేట్ ఆర్గనైజేషన్ పెడతాం, కంపెనీ పెడతాం అన్నాడు. ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. వృక్ష సంపద పోతుంది. ఇప్పటికే హైదరాబాద్ లో వేడి పెరిగిపోయింది. ఏ పొలిటీషియన్ అన్నా మొక్కలేయండి అని చెప్తారు. ఇది కరెక్ట్ కాదు కదా. మీరే చెప్పండి. స్టూడెంట్లను కొడతాం ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. స్టూడెంట్ల కొడతాం ఏంటి చెప్పండి మీరు? లాఠీ చార్జ్ చేయటం ఏంటి వాళ్ళ మీద? బీజేపీ ఏమైపోయింది, బీఆర్ఎస్ ఏమైపోయింది, సిపిఐ అయిపోయింది, సిపిఎం ఏమైపోయింది? అక్కడ నుండి పోరాడాలి కదా, స్టేలు తేవాలి కదా. మీరు ఏం చేస్తున్నారు? 250 జేసీబీలు వచ్చినాయి అక్కడ. అంత దారుణంగా ఒక నైట్ క్లియర్ చేసేద్దామని అన్ని జేసీబీలు పెట్టి కరెక్ట్ కాదు కదా ఇది. అక్కడ కమర్షియల్ చేసి అంటే ఉండే వృక్ష సంపద వేస్ట్ అయిపోతుంది. మోగజీవాలు ఎన్ని ఉన్నాయి? నీళ్లు, దుప్పులు, నెమిళ్ళు, పికాక్స్ అన్ని ఉన్నాయి కదా. అట్లా ఏమైపోవాలి ఇట్లా పరిస్థితి? తెలంగాణ ముఖ్యమంత్రి హైదరాబాద్ సమయంలో ఎందుకు ఇల్లు కూల్స్తున్నా అంటే పర్యావరణాన్ని కాపాడుతున్నాం అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఈరోజు పర్యావరణాన్ని తొక్కేస్తుంటే, కాల్చేస్తుంటే ఎలా చూస్తున్నారు అనే విషయాన్ని? ఇది చాలా బాధాకర విషయం అండి. ఇది అందరూ ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలు అన్ని ఏదో మీరు ప్రెస్ మీట్లు పెట్టుకుని మీరు బిల్లపిస్తాం కాదు. ఈ టైంలో పోరాడండి, నిలబడండి. ఈ టైంలో వచ్చి ఇలాంటి వృక్ష సంపద అని, ఇలాంటి కాలేజీలు, యూనివర్సిటీ భూముల్ని ఇలాంటి మీరు కూడా ప్రశ్నిస్తే ఆగుతాయి. మీరేం ప్రశ్నించకుండా ప్రెస్ మీట్ల ముందు వచ్చేసి ఇది తప్పు, ఇది కరెక్ట్ అని మీరు అక్కడికి వెళ్ళి కూర్చోండి. మీతో కూడా 100 మంది వస్తారు. మీరు కోర్టులో ఏంటి పిటిషన్స్ అయ్యండి. ఏం చేస్తున్నారు మీరు? పెద్ద రాజకీయ బీజేపీ ఏం చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. 2-3 ప్రెస్ మీట్ పెడితే సరిపోద్దా? 2-3 వెళ్తే సరిపోద్దా? కూర్చోండి అక్కడికి వెళ్ళి. ఎంతమంది ఉన్నారు బీజేపీ లీడర్స్? కిషన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? హోమ్ మినిస్టర్ కదా. ఏ మినిస్టర్ అయినా కాబట్టి బీజేపీ నాయకుడు రఘునందన్ రావు కూడా ఎక్స్పీరియన్స్ చదువుకున్నాడు. ఎందుకంటే మాట్లాడతారు అంటూ అదే అంటున్నారు. వీళ్ళంతా కొమ్మక్కయ్యారా ఏంటి? ఎవరికి అర్థం కావట్లేదు కదా పొలిటీషియన్స్. ఇది కరెక్ట్ కాదు. అందరూ ఒకసారి ఇలాంటి ల్యాండ్స్ గురించి పోరాడండి. సామాన్యులు కూడా ఆలోచించండి. మీరు కూడా హాలిడేస్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చొని పోను. అక్కడ ఏమన్నా ధర్నా జరుగుతుంటే కొంచెం ఆపండి. హెచ్సిఎల్ యూనివర్సిటీ వాళ్ళని కొట్టారు. ఇది చాలా బాధాకరం. స్టూడెంట్లను కొట్టి కేసులు బుక్ చేయడం ఏంటి? వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి రేపొద్దున్న చెప్పండి మీరు? అన్న ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఎంతమంది విద్యార్థులు చాలా పోరాటం చేశారు. అలాంటి పోరాటం ఈరోజు మన హిస్టరీలో కనిపిస్తుంది అనుకోవచ్చాను? లేదన్న, జీరో ఉంది. అలాంటి పోరాటం ఎక్కడ ఉంది? ట్రోల్స్ తప్ప మీడియాలో, ఇన్స్టాలో పెడితే సరిపోదు కదా. దానికి సంబంధించిన ఏంటి? కోర్టులో కేసు వేయాలా, పిటిషన్ వేయాలా ఏంటి? అది ఏదో చేసి గవర్నమెంట్ కి, యూనివర్సిటీకి ఇస్తామో ల్యాండ్, దాన్ని కాపాడి ఏ పార్క్ కింద డెవలప్మెంట్ చేయాలి తప్ప ఫ్లాట్లు చేసి సాఫ్ట్వేర్ ఆఫీసులు పెడతానని వేరే చోట పెట్టుకోండి. ఆ 400 ఆల్రెడీ అడవి కింద బాగుంది, దాన్ని ఎందుకు తీయడం అని నా ఒపీనియన్. అని హైదరాబాద్ ఎక్కడ చూసినా పార్కులు తప్ప ఇక్కడ మనకి ఫారెస్ట్ కలిపి మనకి ఏక ఫారెస్ట్ 400 ఎకరాలు ఉందంటే అది ఎస్సీని. ఆ ఎస్సీని కూడా దౌర్జన్యంగా లాక్కోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది బాధాకర విషయం అండి. బీఆర్ఎస్ ఏం చేస్తుంది, సిపిఎం, సిపిఐ ఏం చేస్తుంది, కనిమా పార్టీలు కూడా వెళ్ళి మీరు అక్కడ ప్రశ్నిస్తే అందరికీ అర్థం అవుద్ది. మీరు ఏదో ప్రెస్ మీట్లు పెట్టేస్తే సరిపోదు కదా. అక్కడికి వెళ్ళి కూర్చోండి. మీరు నిరహార దీక్షలు చేయండి. ఎలాంటిది అప్పుడైనా ఒక పార్టీని నేను ఏమంటలేదు, అన్ని పార్టీలు ఏకమవ్వండి. ఎందుకంటే ఇది సేవ్ చేయాలి కదా ఆ ల్యాండ్ ని. ఇది కరెక్ట్ కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి చర్యలు తీసుకోవాలంటే కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అలా ఎలక్షన్స్ టైంలో ఎంతమంది యువత కండువాలు వేసుకుని మరి కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేశారు. సో అదే అలాంటి యువకులనే ఇప్పుడు ఘోరంగా లోపలైతే దౌర్జన్యం కొడుతుంటే సో దీనికి ఎలా చూస్తారు అనే విషయాలు మీరు? ఇది బాధాకర విషయం అండి. ఎందుకంటే స్టూడెంట్స్ చాలా కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఏదో ఎక్స్పెక్ట్ చేసి. ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ అన్ని జీరో అయిపోయి ఉన్నవాడినే కొట్టేస్తుంది. ఇంకెందుకు ఒపీనియన్. సో ఓవరాల్ గా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్ కి ఏం చెప్పాలంటే ఖచ్చితంగా ఆ చర్యలు వెనక్కి తీసుకుని మీరు ఏదైతే కూల్చారో ఒక చెట్టు కూలితే 10 మొక్కలు నాటండి అని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.